సోదర సోదరీమణులారా, మనమిప్పుడు ధ్యానించబోయే ఈ శక్తివంతమైన వాక్యం ఊరకుండుము, వానిని విడిచిపొమ్ము. ఒక మామూలు సలహా కాదు, ఇది అధికారంతో కూడిన ఆజ్ఞ. ఇది ఒక బలమైన సంకల్పంతో కూడిన మాట. ఈ మాట వెనుక ఉన్న వ్యక్తికి ఆ పరిస్థితిపై, ఆ అపవిత్ర శక్తిపై పూర్తి నియంత్రణ ఉందని మనకు అర్థమవుతుంది. ఈ మాటలో రెండు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. రెండూ మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరం. 1. ఊరకుండుము, బీ సైలెంట్. మొదటగా ఊరకుండుము అనే ఆజ్ఞను చూద్దాం. మన జీవితంలో మనల్ని కలవరపరిచే, నిరుత్సాహపరిచే, అపనమ్మకంలోకి నెట్టే ఎన్నో శబ్దాలు ఉంటాయి. ఇవి మన లోపల నుండి వచ్చే అనుమానాలు కావచ్చు, లేదా మన చుట్టూ ఉన్న లోకం నుండి వచ్చే ప్రతికూల మాటలు కావచ్చు. నిశ్శబ్దం యొక్క ప్రాముఖ్యత. ఈ శబ్దాలన్నీ మన మనస్సును గందరగోళపరుస్తాయి. అయితే దేవుని స్వరం ఎప్పుడూ ప్రశాంతంగా, స్పష్టంగా ఉంటుంది. దేవుని అధికారం ముందు అపవిత్రత యొక్క అబద్ధాలు మరియు నిందలు ఆగిపోవాలి. మన అన్వయం. మనం కూడా దేవుని శక్తిని నమ్మడానికి, ఆయన శాంతిని అనుభవించడానికి, మన జీవితంలోని ప్రతికూల ఆలోచనలకు, భయాలకు, నిందలకు ఊరకుండుము అని గట్టిగా చెప్పాలి. దేవుని సన్నిధిలో ఆత్మ యొక్క గందరగోళం ఆగిపోవాలి. 2. వానిని విడిచిపొమ్ము, కమ్అవుట్ ఆఫ్ హిమ్. తరువాత వానిని విడిచిపొమ్ము అనే ఆజ్ఞ. ఇది విడుదల మరియు స్వేచ్ఛకు సంబంధించిన మాట. మనం దేనినైతే అంటిపెట్టుకుని ఉన్నామో, ఏ బంధకాలలో అయితే చిక్కుకుని ఉన్నామో, వాటి నుండి పూర్తిగా బయటకు రావాలని ఈ మాట తెలియజేస్తుంది. విడుదల. ఇక్కడ అపవిత్ర శక్తిని విడిచిపెట్టమని ఆజ్ఞాపించబడింది. ఆ శక్తి ఆ మనిషిని బంధించి అతనిని ఇబ్బంది పెడుతోంది. ఆ వ్యక్తి యొక్క నిజమైన గుర్తింపు మరియు శ్రేయస్సు అపవిత్ర శక్తి యొక్క పట్టు నుండి విముక్తి పొందాలి. మన అన్వయం. మన జీవితంలో మనల్ని బంధించే ఎన్నో విషయాలు ఉండవచ్చు. చెడు అలవాట్లు, తీవ్రమైన కోపం లేదా పగ, నిస్సత్తువ కలిగించే భయాలు, గతం యొక్క చేదు అనుభవాలు. ఈ ప్రతి బంధకానికి మనం కూడా అదే అధికారాన్ని ఉపయోగించి నన్ను విడిచిపొమ్ము అని చెప్పాలి. మన నిజమైన స్వేచ్ఛను దొంగిలించే ప్రతి దాని నుండి మనం బయటకు రావాలి. ముగింపు. అధికారము యొక్క ఆధారం. ఈ చిన్న వాక్యం మనకొక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. దేవుని కుమారునికి అధికారముంది. ఆయన మాట బలవంతంగా మరియు ఫలితాన్ని ఇస్తుంది. ఆ అధికారం అపవిత్రతను నిశ్శబ్దం చేస్తుంది మరియు బందీలను విడుదల చేస్తుంది. మన జీవితంలో ఆయన శక్తికి మనం లొంగిపోయినప్పుడు మనం కూడా నిశ్శబ్దాన్ని మరియు విడుదలను అనుభవించగలుగుతాము. దేవుని శక్తి మీ ప్రతి భయానికి, మీ ప్రతి బంధకానికి ఈరోజు ఊరకుండుము, వానిని విడిచిపొమ్ము అని చెబుతుందని నమ్మండి. ఆమెన్.